ఏంటి సుబ్బారెడ్డి బాగున్నావా? నా పేరు వెంకటరెడ్డి అన్న. సరేలే వెంకటరెడ్డి, చూసి చాలా రోజులైంది. ఏంటి ఇది పట్టుకున్నా ముందు. అబ్బో మా అమ్మ చెప్పింది తోళ్ళ కాడికి పోయేటప్పుడు ఏదో ఒకటి తీసుకొని పోవాలని. ఏం పర్లేదు తమ్ముడు, నువ్వు నాకు కావాల్సినవి. ఎందుకేంటి? ఏం లేదన్నా, ఒకసారి చూసిపోదామని వచ్చానన్నా. సరే ఏమన్నా పని ఉంటే చెప్పు తమ్ముడు. ఏం లేదు, మా తమ్ముడు వాడు ఇంటర్మీడియట్ చదివిండి అన్న. ఓకే, ఇప్పుడు ఏం కావాలా? ఇంజనీరింగ్ సీట్ ఒకటి కావాలన్నా. ఓ ఇంజనీరింగ్ సీట్ ఏముంది? అలాగే ఎంత ర్యాంక్ ఎంత అంటే గీరుకుంటావరా? ర్యాంకు రాలేదన్నా. ర్యాంక్ రాలేదా? పోనీ ఇంటర్మీడియట్ ఎన్ని మార్కులు వచ్చినాయి? ఎంత పర్సెంటేజ్? 90%, 95? కాదన్నా, అదేదో కోటా అన్న, ఏదో కోటాలో సీట్ ఇస్తారంట కదన్నా. ఏం కోట? డొనేషన్ కోటానా? డొనేషన్ కట్టాలి. అదే పర్సెంటేజ్ ఎంత వచ్చింది మనోడికి తమ్ముడు? 90%? 2 సబ్జెక్టులు పోయినాయి అంటన్నా. ఏంది? అరే తమ్ముడు, 2 సబ్జెక్టులు పోయినాయి, ర్యాంక్ రాలా. ఇదిగో రూల్స్ ఒప్పుకోవు, సీట్ ఇప్పేయడం కష్టం, కుదరదు. ఏమనుకోమాక అన్నా. నువ్వు అనుకుంటే అయిద్దన్నా. అనుకుంటే అయితే ఎట్లా అయితే చెప్పు అన్నా. నారాయణ కాలేజ్ ఎవరిదన్నా? నారాయణ కాలేజీ మన నారాయణ గారిదే. మందే కదా సార్. భాష్యం కాలేజీ? భాష్యం కాలేజీ రాకేశ్వరే. మందే. మరి ఎన్ఆర్ఐ కాలేజ్ అన్నా? ఎన్ఆర్ఐ కూడా మన అదే మందే. అయితే ఏందిరా? విజ్ఞాన్ ఎవరిదన్నా? విజ్ఞాన్ కూడా మన ఎంపీ గారిదేగా. మరి అన్ని మన అయినప్పుడు మనోడికి మనం ఇవ్వపోతే ఎట్టన్నా? ఒక సీటా? కరెక్ట్ సార్, కరెక్ట్. అదే చిన్న సిక్కు వచ్చింది రా తమ్ముడు. ఇదిగో లోకేష్ గారు అసలు ఒప్పుకోరు, పూర్తి మెరిట్ అంటాడు. అర్థం చేసుకో. ఇప్పుడు టెస్ట్ ఎంటర్ ఒక్క మాట ఈసారి మళ్ళీ ఎగ్జామ్ రాయమను, ఈసారి మెరిట్లో పాస్ అవ్వమను. ర్యాంక్ ఏం లేదురా, కోరుకోవటం రా తమ్ముడు. ర్యాంక్ కొట్టమని ఈసారి బాగా చదవమని మీ వాడిని. కాదన్నా, వాడు ఒకటే మౌనంగా సతాయిస్తుండన్న. చంద్రబాబు గారు ఏదో చెప్పింది A1 అంట కదా. ఆ గ్రూప్ కావాలా? ఆ గ్రూప్ కావాలంట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సార్ చెప్తాను సార్. అరే అయ్యా, ఏమనుకోబాకరా. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదని ఈసారి మళ్ళీ ర్యాంక్ తెచ్చుకోమను. లోకేష్ గారు మళ్ళీ ఎగ్జామ్ రాయాలి, మెరిట్ చూడాలి అప్పుడే. అంతేగాని నువ్వు చెప్పినట్టు లోకేష్ గారికి ఫోన్ చెయ్యి అన్న. లోకేష్ గారి పాదయాత్రలో కూడా మా వాడు మొదటి నుంచి చివరి దాకా ఉన్నాడన్న. ఉన్నాడు సార్, ఉన్నాడు. అంటే ఇక్కడ పాదయాత్ర లోకేష్ గారితో నడితే ఇంకా ఇంజనీరింగ్ సీటు ర్యాంక్ రాకపోయినా ఇంటర్ తప్పినా సీట్ ఇవ్వాల్సింది అంటవా? అన్న ర్యాంక్ వస్తే నీ కాడికి ఎందుకు వస్తానా? అన్నా అరే నిజంగా అన్నా, నువ్వు నన్ను అనుమానిస్తున్నావు అన్నా. అనుమానం బాగులేదురా స్వామి. అది అంబేద్కర్ సెంటర్ లో ఫ్లెక్సీ కట్టింది నేనన్నా మొదట నీకు. కరెక్ట్ తమ్ముడు, కాదన్నా నేను అన్నా. ఇప్పుడు నువ్వు అనుమానిస్తున్నావు నన్ను. నేను అనుమానిట్లేదు తమ్ముడు. పార్టీ కోసం నిలబడతా. అరే బాంబులు సంస్కృతి వద్దని పెద్ద ఆయన చెబుతా ఉంటే మళ్ళీ బాంబులు అంటావరా? ఊరుకో. నా రక్తం పచ్చగా రాకపోతే తమ్ముడు, నీ సంగతి నాకు తెలీదా? నీ గుండెల్లో చంద్రబాబు గారు ఉన్నాడు, కానీ సీట్ ఇప్పి కుదరదురా. నీ దండం పెడతా. అంతా బాగానే చెబుతావు కన్నా, ఇక్కడికి వచ్చేటప్పుడు సీటు మాత్రం కుదరదు. అది ఆ పతి ప్రాణంబు దక్క అంటాడు చూడు ఆయన యమధర్మరాజు సావిత్రిని. అట్టుందన్నా నీ వ్యవహారం. తమ్ముడు సీట్ ఇప్పలేను కానీ మళ్ళీ ఒకసారి బాగా చదివి రాయమన్నా. ఏమనుకో బాగా వెళ్ళి. అదే రాత్రి నువ్వెందుకన్నా? సర్లేనా, వస్తాయిగా. ఎన్నాళ్ళు లేవు, ఏడాదిలో వస్తాయిగా పంచాయతీ ఎలక్షన్లో. కరెక్ట్గా మళ్ళీ మమ్మల్ని ఎత్తుక్కుంటా. ఖచ్చితంగా చూసుకున్నానన్నా లెక్కలన్నీ. ఖచ్చితంగా ఏంట్రా సార్? ఎలక్షన్లు సార్, పంచాయతీ ఎలక్షన్లు సార్. ఇగో నువ్వన్నా చెప్పాయా? నేను చెప్తున్నాను సార్. నేనేం చేసినా? నేను అంత కట్టపడ్డా. ఉన్నాను సార్. ఈ చెప్పులు చూడు, బొక్కలు పడ్డాయి, బొక్కలు అరిగిపోయినాయి సార్. తమ్ముడు నువ్వు పార్టీకి పనిచేయలేదన్నా, నాకు ఓట్లు వేయలేదు అన్నా, నా కోసం పనిచేయలేదన్నా, సీట్ ఇప్పలేదు తమ్ముడు అన్న. ఎట్టన్నా మన ప్రభుత్వంలో కూడా మనం ఇప్పించుకోలేకపోతే ఓట్లు వేసావు, తిరిగావు, కష్టపడ్డావు, మరి ఏం చెప్తావు? ఇంకో ఎమ్మెల్యే టికెట్ ఏమన్నా ఇస్తావా? ఆ అబ్బాయి ఫీజు కట్టి మళ్ళీ ఎగ్జామ్ రాయమని చెప్తా. ఫీజు ఎవరు కడతాను? నువ్వు కడతా. ఎంత పో, నీ దండం పెడతా సార్. లేనా చూద్దాంలే సార్, మాకు టైం వస్తుంది. ఎప్పుడు మీ దినాలు ఏనాడో మా దినాలు కూడా వస్తాయి కానివ్వండి. అరే తమ్ముడు అలగబాకరా. అరే తమ్ముడు సార్, సార్ మీరంత గొప్పలు సార్. ఏడుకొండల గారు నమస్కారం సార్. ఆయన చెప్పు తీసి కొట్టకపోయినా మీరు సంతోషంగా ఉన్నారు. వెంకటేశ్వర సార్, నువ్వు పిల్లగా పొగుడుతున్నావా తిడుతున్నావా? అబ్బాయి నేను తిట్టలేదు సార్, పొగుడుతున్నాను సార్. మీ తెలివితేటలు చూసి, మీరు చేసేటువంటి యాక్షన్ చూసి పొగుడుతున్నాను సార్. అబ్బో యాక్షన్? అవును సార్.